పెద్దవాడనై ఇప్పుడు నా ఆలోచనలన్నీ వదిలేసాను. ఇప్పుడు పిల్ల ఆలోచనలు కాదు, పెద్ద ఆలోచనకు వచ్చాను. అబ్బో ఎంత మెచ్యూరిటీ తెలుసా. కాబట్టి పుట్టడం కాదు గొప్ప, ఊరికే పెరిగిపోయారంటే కూడా కాదు గొప్ప. ఏ రీతిగా పెరిగాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ ఇన్ లైఫ్ స్టైల్, ఫిజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ ఆర్ మెంటల్లీ. 3 రకాలుగా మానవుడు ఎదగాలి. కారణం ఏంటంటే మ్యాన్ ఈజ్ ఏ ట్రైపార్టైట్ బీయింగ్. మువ్విధాల మనిషి మానవుడు. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, ఆ తర్వాత మైండ్, మెంటాలిటీ. ఈ 3 సమతుల్యంగా ఎదిగితేనే తప్ప, లేకపోతే తేడాలు వస్తే వాళ్ళు ఏమంటామంటే మెంటల్ వాళ్ళు అంటాం. అంటే ఏదో ఒక ఇండిఫరెన్స్ కనుక ఈ ఎదుగుదలలో తేడా వస్తే ఆ మాట అంటాం. కాబట్టి ఇది చాలా మంచి అకేషను. ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు జనాల దృష్టికి తీసుకొని వెళితే అక్కడ మనం ఆలోచన చేస్తాం. కొరింథీ పత్రికలు కూడా అదే మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఆ 13వ అధ్యాయంలో పిల్లవాని తలంపులన్నీ పోయాయి. పిల్లవాని తలంపులు తప్పిపోయిన కుమారుడికి ఏంటనంటే వాళ్ళ నాన్నిల్లు తన ఇల్లు అనుకోలే. అర్థం మా నాన్న వాటే, నా వాటే అనుకున్నాడు. ఇది చాలా ఇబ్బందికరం. అందుకంటే పరిజ్ఞానం లేనప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని మనం మైమేసిపోతాం, మన అంతస్తులు మనం మర్చిపోతాం, మన స్థాయి మనం ఎరగం. అలాంటి దుస్థితి అన్నమాట. దుస్థితి నుంచి సరైన స్థితిలోనికి రావటం, వెనక్కి తిరిగి వచ్చాడు. అందుకనే ఇంటికి తిరిగి వచ్చాను తప్పిపోయిన కుమారుడు. అది గర్వాపసి. అర్థమైందండి. ఈ మధ్య గర్వాపసి అంటే చాలామంది నాకు అపార్థం చేసుకుంటున్నారు. కొంపకి తిరిగి వచ్చాయంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోమంటున్నారు. అది కాదు. మన గర్ర ఎక్కడ కాదు, మనం నివసించే ఇల్లు కాదు, మనం ఉండే ఊరు కాదు. చచ్చామంటే అవన్నీ వదిలేయాలి. ఎవరికి శాశ్వతం కాదు. పెద్దళ్ళైనా పోతాయి, పూరుగుడిసెలైనా కొట్టుకుపోతాయి, ఆగవు. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు. కానీ ఆ స్థితికి వెళ్ళకముందు మానవుడు తన ఇల్లు ఏంటో తాను గుర్తుపెట్టుకోవాలి. మన ఇల్లు ఇక్కడిది కాదు. అర్థం చేసుకోండి. అట్లాగే ఎప్పుడైతే ఇల్లు మంద కాదు అనుకున్నామో మన సంసారం కూడా ఇక్కడిది కూడా కాదు. తాత్కాలికంగా కాలయాపన చేస్తున్నాం. దిస్ ఈజ్ ద రిహర్సల్ ఫర్ ద రియల్ డ్రామా రైట్ దేర్ ఇన్ హెవెన్. పరలోకములో మనం అందరం ఆడబోయే అసలు నాటకానికి ఇవన్నీ కూడా నకిలీ ప్రదర్శనలు, మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాలు కూడా. అందుకని ఇక్కడ భలే మాట జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తన 144వ కీర్తన, రాజుగారు తన ఇంటి యొక్క సాక్ష్యాన్ని గురించి ఇక్కడ రాసుకొచ్చాడు. ఈ కీర్తన ఎలా ఉంది, మా ఇల్లు, మా వాకిలి, మా ఊరు, మా ఓడ కట్టు, మా ఓడ తీరు అని చెప్పేటప్పుడు ఈ పదాలు రాసుకొచ్చాడు అన్నమాట. అప్పుడు అంటాడు అక్కడ మా ఉరకలెత్తుట ఏను, పరుగులెత్తుట ఏను, అలాంటివి ఏమీ లేవు, తగాదాలు లేవు, పేచీలు లేవు. మా పిల్లలు ఎట్లా తయారయ్యారు అని అంటే అన్నప్పుడు చెప్తాడు, మగ పిల్లలనేమో మా కుమారుడు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగే వయసులో పిల్లల్ని కనిపెట్టాలండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే కనిపారేస్తే అయిపోయింది నా పని, ఏదో ఒక అబ్బాయి లేడు కాబట్టి అమ్మాయిని కన్నాం, 2 అమ్మాయిలే కాబట్టి మగోడిని కన్నాం. ఇది పెద్ద బడాయి మనకి. ఎందుకంటే మగ పిల్లడు పుట్టేటంటే పండగ చేస్తాం, కేకులు పంచుకుంటాం. కానీ ఆడపిల్ల పుట్టిందంటే ఉసుగురుమంట నెత్తి మీద చెంగేసుకుని ఊళ్ళో కనపడ్డా తండ్రి. ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని ఎంతమంది ఏమన్నా ఆక్షేపిస్తారని భయం. ఆ రకంగా కొంతమంది చాలామంది పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ బలి మాట జ్ఞాపకం చేస్తాడు. కుటుంబ జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ 126వ కీర్తనలోను 27వ కీర్తనలో కూడా ఈ మాట జ్ఞాపకం చేసి వస్తాడు. ఎలాంటి వాళ్ళనంటే ఆడపిల్ల గురించి జ్ఞాపకం చేస్తేనేమో వాళ్ళ బహుమతులు అంటాడు. అర్థమైందండి. కుమారులు ఎదిగిన మొక్కలని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంది కదా. అక్కడ కనిపించేటువంటి కీర్తనలో 127వ కీర్తన ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే వీళ్ళ గురించి చాలా అందమైనటువంటి పదాలు వాడతాడు అక్కడ. కుమారులేమో బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. భలే మంచి మాట వాడాడండి. మరి కుమార్తెల సంగతి ఏమిటి? నిరుపయోగమా, వేస్టా? ఇప్పుడు చాలామంది అది వేస్ట్ అని అనుకుని ముందే వైద్య పరీక్షలు చేయించుకుని ఆడని తేలగానే వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా తప్పుడు పని ఇది. ఎందుకనంటే అక్కడ ఏమని రాశాడంటే 127వ కీర్తనలో 3వ వచనంలో చెప్తాడు, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం అంటే ఆడమగ 2 కదండి అని అంటారేమో. అవును, డౌట్ ఏమీ లేదు. కానీ ఫలము, పండు అనేటటువంటి స్థాయికి వచ్చేటప్పుడు పండు కానీ ఫలం కానీ వాడేటప్పుడు స్త్రీలనే జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆడపిల్లలు మాత్రం దేవుడిచ్చే బహుమానాన్ని గుమ్మంలో అందరూ వచ్చే గుమ్మంలో పైన పెడతాం. చూసుకోండి నాకు వచ్చినటువంటి అవార్డు, లేకపోతే ఇంకోటి ఏదో మన యొక్క గొప్పతనానికి ప్రదర్శన బహుమానం. దాంతో జ్ఞాపకం చేశాడు. అందుకని చిన్నప్పటి నుంచే ఈ పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలి. ఈ క్రమం కనుక నేర్చుకుంటే దేశం అంతా బాగుపడద్ది. అర్థమైందండి.
అందుకని పిల్లలు పెంచే పూచి స్కూలు టీచర్ది కాదు, లేకపోతే బళ్ళు ఇంకొకటి ఎవడో టీచర్ కాదు. మా చిన్నతనంలో డిసిప్లిన్ చాలా బాగుండేది. తప్పుడు పనులు చేసి బడకి కొట్టేసి బచ్చేలు అట్లా ఆడుతున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి మమ్మల్ని కొట్టేసేవాళ్ళు, మా పేరెంట్ కాకపోయినా సరే. అప్పుడు తప్పేమీ లేదు. ఎందుకనంటే మంచి పని చేసేవారు బాబు, మా పిల్లడు ఏం చేస్తున్నాడో ఏం చెడ్డ పనులు చేస్తున్నాడో మాకు తెలియదు, నువ్వు పసిగట్టుకుని మరి వాడిని దారిలో పెట్టారని మెచ్చుకునేవాళ్ళు. అంతేగాని నా కొడుకుని ముట్టుకోవడం నీకేం పని, ఎవడ ఎప్పుడు పేచీలు పడలే. ఇప్పుడు పంతులమ్మ గారు దెబ్బేస్తేనే ఊరుకోవటంలే. కొట్టమని నీకెవడు చెప్పాడు, చెప్పు, 10 సార్లు చెప్పు, ఒకటికి 10 సార్లు చెప్పు. అది చదవకపోతే ఇంటికి పంపించే. ఇంటికి పంపిస్తే ఏమవుతాడు? దేశద్రోహులు అంటే అలాంటి వాళ్ళే. చదువు సంజయ్ లేదనుకోండి, పరిజ్ఞానం లేదు. అందుకని పరిజ్ఞానం లేనప్పుడు పరిజ్ఞానంలో ఎతకపోతే ఏం సుఖం? చదువుపది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరూ మెచ్చరెచ్చటను. ఎంత చదివితే మాత్రం ఏ ఉపయోగం ఉంది పరిజ్ఞానం లేకపోతేను? అందుకని డిగ్రీలు పెరిగిపోయాయి, చదువు పరిజ్ఞానం జనాలు తగ్గిపోయింది. ఇది మనకున్నటువంటి దౌర్భాగ్యం, బ్యాడ్ సిట్యువేషను. కాబట్టి ప్రియులారా, ఇలాంటి సమావేశాల్లో ఇలాంటి మంచి సంగతులు సమాజ ఉద్ధరణ కొరకు, మన బ్రతుకులు మెరుగుపడటానికి, మనకున్న అజ్ఞానాన్ని సుజ్ఞానంగా మార్చుకోవడానికి ఇలాంటి సన్నివేశాలు మనకు ఉపయోగపడాలి.